నమస్కారం. నేను మీ అలీ షేక్, జనసేన పార్టీ కువైట్ కో-కన్వీనర్. ఏదైతే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మధ్యన మేము తీసుకున్నటువంటి కన్వీనర్లు తీసుకున్నటువంటి కుల సంఘాలను కానీ, సేవా సంఘాలను కానీ, మతపరమైనటువంటి కొన్ని సంఘాలను ఏకతాటిపై తీసుకొచ్చి జనసేన పార్టీకి మద్దతు కూడగట్టాలనే సంకల్పంతో మేమంతా కలిసి వివిధ వారీగా కొంతమందిని సంప్రదించడం ఇవన్నీ చేస్తున్నాం. అందులో భాగంగా నా వంతు బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి మన కువైట్లో ఉన్నటువంటి జన సైనికులు కానివ్వండి, లేదా మన జనసేన పార్టీ మద్దతుదారులు కానివ్వండి, కొంతమందిని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఎప్పటి నుండో 2014 నుండి పార్టీలో పనిచేస్తున్నటువంటి చాలామంది మిత్రులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా బయటికి రాకపోవడం, లేదా పార్టీ కోసం సమిష్టిగా కృషి చేయడంలో కొన్ని లోపాలు ఉండడం, ఇవన్నీ చూసి వాళ్ళ ద్వారా సంప్రదించి వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మన ముస్లిం జన సైనికులు కానీ, ముస్లిం జనసేన సోదరులు కానీ మనమంతా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడే తరుణం ఆసన్నమైంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఈ దుష్ట పాలనను అంతమొందించాలంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం. అదేవిధంగా ఈ మధ్యన మన తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు కారణంగా మనం కూడా ఆ పొత్తును అంగీకరించి గతంలో ఏదైతే చెప్పాం, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటే సై అని చెప్పాం, జై కొట్టాం. అలాగే బీజేపీతో పొత్తు అన్న రాష్ట్ర పరిస్థితులను బట్టి మనమంతా అంగీకరించాం. అలాగే ఇప్పుడు కూడా తెలుగుదేశంతో పొత్తు అంటే అది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. కాబట్టి ఆయన నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూ మన మాట మన పాట ఒకటి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇంకో విషయంగా చెప్తున్నా, మన ఇక్కడ ఉన్న కువైట్లో ఉన్న కొంతమంది ముస్లిం సోదరులు చెప్తున్నా, మనకు గత ప్రభుత్వాలు ఏది చేసింది లేదు, పెట్టింది లేదు. మన జనసేన పార్టీ అంటూ పవన్ కళ్యాణ్ గారు నూతనంగా వచ్చిన విధానాన్ని కానివ్వండి, మన జనసేన పార్టీ సిద్ధాంతాలను కానివ్వండి, ఒకసారి మీరందరూ బేరే చూసుకొని ఆలోచించాలి. దీన్ని ఎందుకు ఈయన స్థాపించాడు పార్టీ అనేది ఆలోచించాలి. ఏదో కేవలం సినిమాల బేస్ పరంగా ఉన్న అభిమానులు ఉండవచ్చు, కానీ అంతటి మహానుభావుడు ఒక పార్టీని స్థాపించి మన మధ్యగా వచ్చి మీరందరూ కావాలి, మనమంతా ఒకటి, మత సామరస్యాన్ని చాటుతూ మత ప్రస్తావన లేని రాజకీయం, కుల ప్రస్తావన లేని రాజకీయం అని ఎందుకు చెప్తున్నాడంటే ఆయన కులాలను, ఒక మాట చెప్పాలంటే కులాలను కలిపే ఆలోచన విధానం చేస్తున్నాడు, కానీ కులాలను విడగొట్టే విధానం అయితే ఆయన చేయడం లేదు. అది మనమందరూ గమనించాలి. ఎవరైతే కానీ జనసేన పార్టీ అంటే కాపుల పార్టీ, బలిజల పార్టీ ఎవరైతే అంటున్నారో వాళ్ళకి చెంపపెట్టులాగా ఈరోజు ఈ క్షణాన ఈ ముహూర్తాన మేము కూడా జనసైనికులు, ముస్లిం జనసైనికులు కూడా ఉన్నాము అని తెలియజేయడానికి, మరీ ముఖ్యంగా ఈ జనసేన పార్టీలో సంబంధించిన మా వంతు బాధ్యతగా గత డిసెంబర్ 7వ తేదీన స్థాపించాం ఎంజేఎస్ అని, ముస్లిం జనసైన్యం అని చెప్పేసి. ఈ ముస్లిం జనసైన్యం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఇది మాకు ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఉమ్మడి కడప జిల్లా పరంగా అయితే స్థాపించాము. మా పరిధి మీద అయితే ఫస్ట్ పనిచేసుకుంటూ వెళ్తున్నాము. జనసేన పార్టీకి రానున్న రోజుల్లో ముస్లిం జనసైనికులంతా ఏకమయ్యి మా జనసేన పార్టీని గెలిపించుకోవాలి, అధికారమే పరమాధిగా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కువైట్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ కూడా ఏకం చేస్తూ ఎంజేఎస్ కువైట్ అని కూడా ఒకేసారి స్థాపించడం జరిగింది. ఇక్కడ కువైట్లో ఉన్న మిత్రులకు ఈ వీడియో ముఖాన మీకు చెప్తున్నాం, ఎవరైతే జనసేన పార్టీకి కష్టపడి పనిచేయాలనుకుంటున్నారో, ఇప్పటి నుంచో 2014 కానివ్వండి, లేదా జనసేన ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టినప్పుడు కానీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ సాగరంగా స్వాగతం పలుకుతున్నాం. మీరందరూ వచ్చి కలిస్తేనే మనమంతా కలిసి కష్టపడి పనిచేయగలం, జనసేన పార్టీని ముందుకు నడిపించగలం. అదేవిధంగా నేను ఒకటే మాట చెప్తా, ఇది రెండో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, ముస్లిమ్స్ గురించి ఏం చేశాడు ఆయన అంటే ఒకటే మాట, ముసల్మానోं का सहारा పవన్ కళ్యాణ్ హమారా. ఈ విషయం నేను ఏదో చెప్పాలని కాదు, నా గొంతు చించుకునే కాదు, నా గుండెల్లో నుంచి వచ్చిన మాట ఇది. ఎందుకు చెప్తున్నానంటే, ముస్లిమ్స్ కోసం ఏ పార్టీలు ఏమేమి చేశాయి అని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే గత ప్రభుత్వాలు ఏమి మనకు కలబెట్టింది ఏం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అని చెప్పడానికి బలంగా చెప్పగలం. కర్నూలులోని కౌలు రైతులకు సంబంధించి ఆయన ఏదైతే ఆర్థిక సాయం ప్రకటించాడో వాళ్ళలో మ్యాక్సిమం ఉన్నది ముస్లిం సోదరులే, ముస్లిం కుటుంబాలే ఉన్నాయి. అలాంటి కుటుంబాలు ఆదరించుకోవడం కానీ, ముఖ్యంగా చెప్పాలంటే ఆయన సెక్యూరిటీ రీజన్ అనుకోండి, లేదంటే ఆయన పర్సనల్ స్టాఫ్ ఉన్న ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్నది ముస్లిం సోదరులే. అది ఒకసారి మనం గమనించాలి. అలాగే పోయిన రంజాన్ నెలలో, రంజాన్ తోఫా అనుకోండి, ఇంకొకటి అయితే మన రంజాన్ పండుగ సూచించుకుని 25 లక్షల రూపాయలు ఏ నాయకుడు కూడా ముస్లిం ఇవ్వలేదు, సమాజానికి ఇవ్వలేదు. మసీదుల కోసం, మద్రసా విద్య కోసం వాళ్ళకైతే ఇచ్చిన ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని మనం అందరూ తెలియజేసుకోవాలి. పార్టీ ఏం చేస్తుంది,
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు ఏంటి, జనసేన పార్టీ అంటే ఏంటి, ముస్లిమ్స్ కోసం ఏం చేశారు మీరందరూ చెబితేనే 10 మందికి మనం వెళ్ళగలుగుతాం. ఏదో వచ్చామా పోయామని కాకుండా ప్రతి ఒక్కరికి వినిపించుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి హైందవ సోదరికి, ప్రతి ముస్లిం సోదరికి, ప్రతి క్రిస్టియన్ అందరికీ చెప్తున్నా, ఇక్కడ పోయేటువంటి వాళ్ళని మీరు ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఎందుకు స్వాగతించాలన్న దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ప్రశ్న మీరు తలెత్తితే సమాధానం మా దగ్గర ఉంది, ప్రశ్న ప్రతిపక్షాలు లేబడితే సమాధానం మా దగ్గర ఉంది. కానీ మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? మేము ఏదైతే జనసేన పార్టీ తరఫున ముస్లిం మైనార్టీ సంబంధించిన వ్యక్తిగా మేము చెప్తున్నాం, అడుగుతున్నాం, మీ దగ్గర ఏదో ఉందా? మోజన్ల వేతనాలు అని చెప్పారు, మోజన్ల వేతనాలు ఎంతవరకు మీరు పెంచారు? షాదీ తోఫాలు అన్నారు, మళ్ళీ దుల్హన్ పథకం ఎంతవరకు వెళ్ళింది? ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి ఖచ్చితంగా ఎంజీఎస్ తరఫున కానివ్వండి, మన జనసేన పార్టీ ఇక్కడ గురించి పెద్ద నుంచి కూడా మరొక సమావేశంలో మాట్లాడదాం. అప్పటిదాకా మనమంతా కలిసేనే జనసేన పార్టీకి కులాలు మతాలు ఇవన్నీ ఏమీ లేవు. ఇవన్నీ దాటి వస్తేనే ఎవరైతే కులముద్ర వేసుకుంటున్నారో లేకపోతే మత ప్రస్థానం ఎట్లే ఉన్నారో వాళ్ళందరూ అవన్నీ మడిచిపెట్టేసి మీ ఇళ్లలో పెట్టేసి బయటకు వస్తేనే జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి విషయాన్ని సూచిక అనుకోండి లేదా సలహా అనుకోండి మనం ఈ విధంగా చేస్తున్నామంటే అది ఒక మంచి రాష్ట్రానికి మంచి జరగాలి. రాష్ట్రంలోని ప్రజలకు మంచిగా వాళ్ళకు సేవలు అందించాలి. స్వచ్ఛందంగా ఎంతోమంది జనసేన పార్టీకి విరాళాలు ఇస్తుంటారు. ఇప్పుడు కూడా ఈ విషయంగా నేను కోరుకుంటున్నానంటే నా వంతు బాధ్యతగా ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి. మనమంతా వెళ్దాం, మనమంతా వెళ్ళి మనమంతా మద్దతును తెలియజేస్తూ మన కన్వీనర్లు కానీ జాతీయ కన్వీనర్లు కానీ ఇక్కడ వచ్చేసిన మరి వీళ్ళ ద్వారా కూడా చెప్పేది ఏమంటే మా ప్రయత్నం కూడా ఇదే. మన కోవిడ్ నుంచి వెళ్ళి మన వంతు బాధ్యతగా జనసేన పార్టీకి ఓటేద్దాం. మనం ఏదైతే పొద్దులో భాగం ఉన్నామో ఎక్కడైతే మనకు కేటాయిస్తారో అటు టీడీపీ కానీ అటు జనసేన కానీ అధినాయకుడి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ మన వంతు బాధ్యత నెరవేర్స్తామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ముసల్మానों का सहारा, मुसलमानों का सहारा, मुसलमानों का सहारा, जय हिंद।